చాణక్యుడు చెప్పే విషయాలకు చాలా పాపులారిటీ ఉంది. ఆయన సూక్తులు ఇచ్చిన 100 సంవత్సరాలు గడిచిన ఈ ఆధునిక యుగంలో కూడా చాణక్యుడి నీతులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటర్వ్యూలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో చాణక్య నీతులపై ఉండే చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థిక శాస్త్రం పైన కూడా ఆయన మనకు ఎన్నో విషయాలు అందించారు. ప్రత్యేకంగా అర్థశాస్త్రంలో పుస్తకాల్లో రచించిన విషయాలెన్నో మనకి తెలిసిందే. ఆయన బోధనల ద్వారా వ్యాపారంలో, వృత్తిలో విజయం సాధించిన వారు చాలామంది ఉన్నారు. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఆదా చేయాలి అనే విషయాలపైన కూడా స్పష్టతనిచ్చారు. డబ్బు పైన వ్యామోహం ఎక్కువగుండి, నీతి నిజాయితీలు పాటించకపోతే ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవదని చెప్పారు. చెడు దారిలో డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవదన్నారు. ఇతరులను గౌరవ మర్యాదలు ఇవ్వకుండా అవమానపరుస్తూ సంపాదించేవాడి సంపాదన కూడా ఎక్కువ కాలం నిలవదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తి మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. డబ్బు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఒక చోట ఉండదు. దొంగతనం, జూదం, మోసం, అన్యాయం ద్వారా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ఎక్కువ కాలం, ఎక్కువ రోజులు ఆ స్థానంలో ఉండదని అంటున్నారు. కాబట్టి తప్పుడు మార్గాల్లో డబ్బును సంపాదించవద్దు అంటున్నారు. ప్రస్తుతం కొందరు మనుషులు అనుభవిస్తున్న బాధలు, వ్యాధులు, పేదరికం ఇవన్నీ వారి చేసిన పనుల ఫలితాలని. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటుంది. కాబట్టి డబ్బును తప్పుడు మార్గాల్లో సంపాదిస్తే తర్వాత కష్టాలు, బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. డబ్బు లేని వారి తక్కువ దృష్టిలో చూడవద్దన్నారు. వారిని తక్కువ అంచనా వేయకూడదు అన్నారు. డబ్బు లేనంత మాత్రాన తెలివి లేని వారు కాడు అని చెప్పారు. వినయం లేనివాడు అందరికంటే పెద్దవాడిని చాణక్యుడిగా స్పష్టం చేశాడు. ఒకవైపు సంపాదిస్తూ మరోవైపు క్రమంగా తప్పకుండా దానం చేసే వారి ఇంట్లో పేదరికం ఉంటుందంటున్నారు. అయితే ఎక్కువ దానం చేయడం కూడా మంచిది కాదన్నారు. ధనికులు, వ్యాపారులు, మేధావులు, వైద్యులు ఉన్న చోట ఉండాలి. అలాంటి ప్రదేశంలో ఉంటే ఆర్థిక సమస్యలను ఎక్కువ ఎదుర్కోమంటున్నారు. డబ్బు సంపాదించవచ్చు అని ఆత్మగౌరవాన్ని సంపాదించలేమని చాణక్యుడు అంటాడు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తికే అసలైన సంపన్నులు అని చెప్పాడు.